క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చాలామంది ఇప్పటి వరకు కూడా వారి జీవితంలో సమృద్ధి అనేది ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉండటం వారు చూచి ఉండరు. చాలా పేదరికంలో ఉన్నాము అని వచ్చిన డబ్బులు ఖర్చులకు చాలక చాలామంది బాధపడుతూ దేవునికి మొరపెడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మీ మొరను బట్టి ఆయన అంటూ ఉన్నారు, సమృద్ధిగా జీవం మీలో నివసింపబోతుంది అని అంటున్నారు. నీకు ఏ విషయంలో అయితే కొరత ఉంది ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నావో, ఇదిగో తండ్రి, ఈ విషయంలో నేను ఎండిపోయి ఉన్నాను ప్రభువా అని నీవు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే, ఆ విషయంలో దేవునికి మహిమ కలిగేటట్లు, నీ సంతోషము పరిపూర్ణం అయ్యేటట్లు సమృద్ధి అనేది ఈరోజు నుంచి నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అంటే ఆ వాగ్దానమును నీవు నమ్మితే చాలు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలీలకు ఈ విధంగా చెప్పారు, మీరు ఊరక నిలుచుండి చూడండి అని, నేను చేసే కార్యములను చూడండి అని అన్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ పరిస్థితులలో ఉండి ఈ వాక్యమును వింటూ ఉన్నావో, నీవు కూడా ఊరక నిలుచుండి దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచు. అప్పుడు ఆయన నీకు కావలసిన సమస్తమును కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాను అని అంటున్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభువా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ఏ కుటుంబంలో అయితే ఏ సమస్యలున్నాయో, ఏ ఆర్థిక పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారో ప్రభువా, అయా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వాటన్నిటి నుంచి మీరు విడుదల సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయా. చదువుకుంటున్న బిడ్డలు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యంను దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను ప్రతి పనిలో కూడా యేసయ్యా మీ యొక్క సఫలతను ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. నీకు స్తోత్రములయ్యా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్షేమకరమైన ప్రయాణం వారు చేయటానికి కృప చూపించండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.